వాక్యానుసారమా? ఉపవాసం అంటే ఏంటండి? ఏమీ తినకుండా ఉండడమే ఉపవాసం. అంతేకండి, లోకపరంగా చేసేది అందరూ అదే కదండి. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడమే ఉపవాసం. అయిపోయిందండి ఉపవాసం. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రకటన అంటే రాత్రి అంతా కూర్చుని చేస్తాం, సంపూర్ణ రాత్రి ఉపవాసం అయిపోయింది. మరి అది వాక్యానుసారం అండి. ఏమీ తినకుండా ఉండి, రోజంతా ఏమీ తినకుండా ఉండి నైట్ అంతా కూర్చుని ప్రార్థన, ఇప్పుడు చెప్పాడండి కృష్ణ, రాత్రి అంతా కూర్చుని గొలుసు ప్రార్థన చేస్తారంట. అలా చేస్తే అయిపోద్దండి. అది వాక్యానుసారం అవుద్దా? కాదండి. దేవుడు కోరుకునేదేంటి? అసలు ఉపవాసం అంటే ఏంటో కూడా తెలియట్లేదండి. ఏదో అందరూ చేస్తున్నారు, అన్యులు ఈ విషయంలో మాత్రం ఎక్కువగా అన్యుల్ని ఫాలో అవుతారండి. ఉపవాసం అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా, ఇదేదో బాగుంది కదా అని వాళ్ళ ప్రకారము చేసేస్తారు. సగం తిని సగం తినకుండా, నేను రోజంతా ఉపవాసం ఉన్నాను, నన్ను ఏమీ అనకూడదు, నన్ను ఏమీ చేయకూడదు, ఏమీ ఉండకూడదు అంటారు. కానీ మాట్లాడే మాట అవి వాళ్ళు కూడా మాట్లాడకూడదు అండి. ఉపవాసం అంటే దేవునికి ఇష్టంగా చేస్తున్నావా? వాక్యానుసారంగా ఉందా? ఉపవాసం అంటే ప్రతి విషయంలో ఉపవాసం ఉండాలి. ప్రతి విషయంలో ఉపవాసం ఉండాలండి. ఉపవాసం అంటే తినడంలో కాదండి. ఒక రోజు తినపోయినా ఏమీ కాదు. చూపులో, మాటలో. మంచినీరు తాగేసి బతికేయచ్చండి కొన్ని రోజులు. మంచినీళ్ళు తాగేసి బతకొచ్చండి మనిషి కొన్ని రోజుల వరకు. ఇప్పుడు చేస్తున్నారండి, అందరికీ తెలిసే ఉంటుంది. నిట్టు అది పేపర్ లీక్ అయిందని ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారండి. ఆయన కనీసం మంచినీళ్ళు కూడా తాగట్లేదండి. నాకైతే తెలియదండి, ఫోన్లో వినడం. మరే అంటే ఏంటండి ఉపవాసం అంటే? తినకుండా తాగకుండా కొన్ని రోజులు బ్రతకొచ్చు. కానీ దేవుడు కోరుకునే ఉపవాసం ఏంటి అసలు? ఎలా చేయమన్నాడు దేవుడు? ఎలా చేస్తే ఆయన చూస్తానంటున్నాడు. ఒకసారి చూస్తే కానీ ఈ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే అన్యులు నుండి వచ్చే ఆచారాలనే ఫాలో అయిపోతున్నారు. ఇదే ఉపవాసం, ఇలా చేయడమే దేవుడికి ఇష్టము అనుకుని వాళ్ళు ఏదో చేస్తున్నారని వీళ్ళు కూడా అలాగే చేసేస్తున్నారు. కానీ దేవుని మాటలు చూడగలిగితే ఎలా ఉంది, దేవుడు ఏం చేయమన్నాడు అని చూస్తే కనుక ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తున్నాడండి దేవుడు ఈ ఉపవాసం గురించి? వీళ్ళు ఎలా చేస్తున్నారని, వారు తమ దేవతలకు చేసినట్లు ఏం చెప్తున్నాడండి? వాళ్ళు వాళ్ళ దేవతలకు చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవా గురించి చేయమన్నాడండి. చెయ్యకూడదు అని చెప్తున్నాడండి. వాళ్ళు చేసినట్టు మీరు చెయ్యకూడదు అని చెప్తున్నాడండి దేవుడు. ఎవరితో చెప్పాడండి? ఇజ్రాయేలీలు చేస్తున్నారని ఇజ్రాయేలీలతో చెప్పాడండి. ద్వితీయోపదేశకాండం అంటే ఫస్ట్ ఉన్నది వాళ్ళే కదండి. మీరు అలా చేయకూడదు అని చెప్తున్నాడండి దేవుడు. అన్యులు చేస్తున్నట్టుగా మీరు అలా చేయకూడదని చెప్తున్నాడండి. కానీ ఎలా చేస్తున్నారండి? అన్ని జనులు చేస్తున్నట్లుగానే క్రైస్తవులు కూడా అలాగే చేస్తున్నారు. ఇంకొక వచనం చూసుకుందామండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. వీళ్ళు చేసే ఉపవాసాలు ఎలా ఉన్నాయి అంటే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలు ఏం చెప్తున్నాడు? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఎలా వస్తున్నారంటండి? నోటి మాటతో వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు. కానీ వస్తున్నారంటండి, నోటి మాటతో మహిమపరుస్తున్నారు, పెదవులతో గణపరుస్తున్నారు. తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. నోటి మాటతో మహిమపరుస్తున్నారు, పెదవులతో గణపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం అంట దేవునికి చాలా దూరంగా ఉందంటండి. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి ఫస్ట్ చెప్పుకున్నాం కదండి. మానవుల విధులను బట్టి ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకున్నవే కానీ దేవునికి ఇష్టంగా లేవు అని చెప్తున్నాడండి దేవుడు. పెదవులతో మహిమపరుస్తున్నారు, గణపరుస్తున్నారు, కానీ నాకు నచ్చినట్టుగా లేవు, నన్ను మెప్పించట్లేదని దేవుడు డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడండి. మెచ్చుకోవటం లేదండి దేవుడు వాళ్ళు చేసే ఉపవాసాలు. యేసుక్రీస్తులు వారు ఏం చేశారండి? బాల్య దశలోనే తండ్రి పని మొదలు పెట్టారు, దేవుని పని. చిన్న వయసు నుండే ఆయన దేవుని పని చేశారు. కానీ ఈనాటి క్రైస్తవుడు ఏం నేర్పిస్తున్నారండి సమాజానికి?
అన్యులు ఎలా చేస్తే అలాగే నేర్పిస్తున్నారండి. మనకంటూ ఓ పొద్దున్న వదిన గారు చెప్పారు, మనమంటూ ప్రత్యేకంగా కనపడాలి క్రైస్తవుడు అంటూ. అలా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, కానీ వాళ్ళు ఏదో చేశారు కదా అలాగే మనము చెయ్యొచ్చు, ఇలాగే చెయ్యాలని దేవుడు ఏం చెప్పాడు అర్థం చేసి ఇంత ముందు పాఠంలో చెప్పండి. పిల్లవాడు పుస్తకం దగ్గర పెట్టుకుంటున్నాడు కానీ పుస్తకంలో ఏముందో చదవటం లేదు. చదివితేనేగా పలానా క్వశ్చన్ ఇక్కడ ఉంది, పలానా దానికి అర్థం ఇక్కడ ఉందని తెలిసేది. చదవకుండా మనకి ఎలా తెలుస్తుందండి దేవుడు ఏం చెప్పాడు, ఏ పనికి ఏ పని చెప్పాడు, ఏది ఎలా చేయాలో మనకి తెలిసేది చదివితేనేగా. ఈ పాఠం చెప్తున్నానంటే ఈ పాఠంలో ఈ రిఫరెన్స్ ఉందంటే చదివాం కాబట్టి తెలిసింది. లేకపోతే ఎక్కడో రిఫరెన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ పాఠానికి సూట్ అవుతుందండి, అవ్వదు, అసలు మ్యాచ్ అవ్వదు, ఈ పాఠానికి మ్యాచ్ అవ్వదు. అంటే మన దగ్గర ఉంటే సరిపోదు, దీన్ని మన దగ్గర ఉన్న దాన్ని చదివితే దేవుడు ఎంత కష్టపడి ఇచ్చాడో అంత కష్టపడి మనం చదివితే అర్థం అవ్విద్ది మనకి. మరొక వచనం చూసుకుందామండి, ఉపవాసం అనేది ఎలా చేస్తున్నారో చూసుకుందామండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. ఎస్తేరు గ్రంథం మన అందరం చదివండి పుస్తకం, ఎగ్జామ్ కూడా రాసాం కదండి. ఉపవాసం చేశారా వాళ్ళు అక్కడ ఆ పుస్తకంలో? చేశారు. ఎందుకోసం చేశారండి? తమ జనాంగాన్ని రక్షించుకోవడానికి. దేవుని కోసం చేయలేదండి, వాళ్ళ జనాంగాన్ని రక్షించుకోవడానికి చేశారు. అంటే ఏంటండి అక్కడ ప్రాణ భయంతో ఉపవాసం చేశారు. వాళ్ళ ప్రాణాలని రాజు ఆజ్ఞ ఇచ్చి ఒక వీళ్ళందరినీ ఈ జనాంగాన్ని ఊరి తీసేయమని చెప్తారు. దాని గురించి అవేమో మమ్మల్ని చంపేస్తున్నారని వాళ్ళ ప్రాణ భయంతో ఉపవాసం వాళ్ళందరూ ఉండి ఉపవాసం చేస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళ ఉపవాసాన్ని చూసి రక్షణ కల్పిస్తాడు వాళ్ళకి. అంటే ఇక్కడ ఏంటి, ప్రాణ భయంతో ఉపవాసం చేశారు. మరొకటి చూసుకున్నాం, నిర్గమాకాండం 34వ అధ్యాయం 27వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 27వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యములను రాసుకొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇజ్రాయేలుతోను నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు 40 రేయింబగళ్ళు అంటే 40 రోజులండి, రాత్రి పగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను. చాలండి. ఏంటంటే ఇక్కడ మోషే గారు ఎందుకు వెళ్ళారండి? పైన కొండ మీదకి వెళ్తారు, మీకు అందరికీ గుర్తే ఉంటదండి. పైన కొండ మీదకి వెళ్ళి దేవుడు ఆజ్ఞలు ఇస్తాడని ఆయనతో దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడితో పాటు ఆయన చెప్పిన దాని ప్రకారం రాసుకుంటా 40 రోజులు ఉంటాడండి ఉపవాసం. అంటే ఈయన ఎలా చేశారండి? పని కోసం వెళ్ళారు, దేవుడు చెప్పిన పని చేయడానికి వెళ్ళి ఉపవాసం ఉన్నారు 40 రోజులండి. 40 రోజులు మరొకళ్ళు ఎవరన్నా చేశారండి ఉపవాసం? అలాగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారండి. అది చూసుకుందాం, దాని కిందే ఉంటుందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 40 లేదు క్షమించాలండి, రిఫరెన్స్ తప్పు. లూకాసు వార్త 4వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 2వ వచనం. అపవాది చేత శోధింపబడుచుండును, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా. అంతకు ముందు ఉంటుందండి, యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం చేసి వస్తారండి. 40 దినములు ఆత్మచేత అరణ్యంలో ఆకలి చేత ఆయన ఉంటారండి, ఉపవాసం చేసి ఉంటారండి. తర్వాత వచ్చినప్పుడు అపవాది చేత శోధింపబడతారండి. అంటే 40 రోజులు కూడా ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం చేశారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారండి? ఎందుకు ఉపవాసం చేయమంటున్నాడు? దేవునికి ఏమి ఇష్టం అండి? సమయాల గ్రంథంలో ఉంటుందండి, బలులు అర్పించుడు కంటే నా మాట వినుట
శ్రేష్టమైనది. ఎవరి గురించి చెప్తారండి ఇది? సౌలు గారు కొన్ని దేవుడు చెప్తాడండి, వాళ్ళ మీద వెళ్ళి మొత్తం అన్నిటిని కాల్ చేసి రమ్మంటే కొబ్బిన వాటిని మంచి మంచిగా ఉన్న వాటిని తెచ్చుకుని తన దగ్గర దాచిపెట్టుకుంటాడు. దాచిపెట్టుకుంటే అప్పుడు అది సమూయేలు గారితో చెప్పేస్తాడు దేవుడు. సమూయేలు గారు వచ్చి అడుగుతారు. అడిగితే అప్పుడు ఏమంటారండి? ఇవి నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వడానికి తెచ్చాను అంటాడండి. నా కోసం కాదు, నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వడానికి తెచ్చానంటే అప్పుడు ఏమంటాడండి ఆయన? బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, అదే నా దేవునికి ఇష్టమని చెప్తాడండి. అంటే ఏంటి? ఇక్కడ దేవునికి ఇష్టమైంది ఏంటండి? మాట వినడం, ఆయన మాట ప్రకారం జీవించడము దేవునికి ఇష్టము. మరి సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికలు అంటున్నారు కండి, ఇవి దేవుడికి ఇష్టమేనా? పైన మనకి ఉపవాసం ఎలా ఉంటే ఇష్టమో అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన ఉపవాసం ఆయనకి ఇష్టమైంది, దేవునికి. పనిలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండాలి. ఆయన పనిలో ఉన్నప్పుడు ఉపవాసం. మోషే గారు అలానే ఉన్నారు. మోషే గారు అలాగే ఉన్నారు. మరి సంపూర్ణ రాత్రి ఉపవాసం అంటున్నారు. మొత్తం రాత్రి అంతా సంపూర్ణంగా ఒక నైట్ అంతా అంటున్నారు. ఒక నైట్ అంతా మెలుకుని ఉండగలరండి? ఇలా మిమ్మల్ని కూర్చోబెట్టి నేను చెప్తా ఉంటానండి. ఎంతమంది ఉంటారండి? పిల్లలు నిద్రపోతున్నారు. ఇంకో గంటకి ఒక్కొక్కరికి ఆవులింతలు మొదలవుతాయి. ఇంకో గంటకి మొత్తం అందరూ పడుకుంటారండి. 10ంటికి మ్యాక్సిమం 11 వరకు ఉండగలరేమోనండి. అంతకు మించి ఉండలేమండి, ఎవరు ఉండలేము. నైట్ అంతా మేల్కొని ఉంటే తెల్లారి పనులు చేసుకోలేదు. ఇది ఎలా ఉందండి? దేవునికి ఇష్టంగా లేదండి. వాక్యానుసారంగా చేస్తే ఆయనకి ఇష్టము. దేవుడు ఉపవాసం ఎలా చేయమంటున్నాడండి? అసలే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాడండి. ప్రతి మాట గురించి చెప్పాడండి దేవుడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఎలా ఉండకూడదు అంటున్నాడండి? వేషధారుల వలె ఉండకూడదు అంటున్నాడు. దుఃఖముఖులై కొందరు ఉంటారండి, నేను ఉపవాసం చేస్తున్నానమ్మా, నేను అసలు మాట్లాడలేను, ఏమి చేయలేను, నా వల్ల కాదు అంటారండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడండి? వేషధారుల వలె ఉండకూడదు అంటున్నాడు. అసలు నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు అసలు నీ ఫేస్ లో కనబడకూడదు అంటున్నాడండి దేవుడు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. మనుషులకు కనపడాలి, నేను ఉపవాసం చేస్తున్నానని అందరికీ తెలియాలని అలా పెడతారండి. కానీ దేవుడు అసలు అలా చెయ్యొద్దు అంటున్నాడండి. మీరు వేషధారుల వలె ఉండొద్దు, దుఃఖముఖం పెట్టుకుని ఉండొద్దని చెప్తున్నాడండి దేవుడు. క్రైస్తవులకు వాక్యం తెలుసు కానీ దాని భావం తెలియట్లేదండి. చదవండి. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడాలని చేయకూడదండి. మనం ఎలా చేయాలంటండి? ఎలా చేయమంటాడు దేవుడు? రహస్యమందు నీ తండ్రికి తెలిసేటట్లు చేయమంటున్నాడండి. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. చేస్తారండి, ఇది ఖచ్చితంగా చేస్తారండి. ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తారండి? తలస్నానం చేస్తారు, ముఖం కడుక్కుంటారు, ఇవి చేస్తారు. కానీ వాటి భావం తెలియట్లేదండి. అదే రాయించారండి దేవుడు. క్రైస్తవులకి వాక్యం తెలుస్తుంది కానీ వాక్య భావం తెలియట్లేదు. చెప్పాడు, చేసేస్తున్నాం ఉపవాసం అంటున్నాడు. ఉపవాసం నువ్వు కూడా చెయ్యని ఎదుటోళ్ళని కూడా పీకేస్తారు. ఎవరికి వాళ్ళకి ఉండాలండి ఉపవాసం చెయ్యాలని. శుక్రవారం ఉపవాసం ఉండలేదా? ఇవాళ ఆదివారంగా ఏంటి అన్ని తినేస్తున్నారు? ఏంటండి? వాళ్ళకి ఉండాలి, ఉపవాసం చెయ్యాలని వాళ్ళకి అనిపించాలి. కానీ నీకు అనిపిస్తుంది, నువ్వు చెయ్యి, తప్పే ఉంది, నీ ఇష్టం, అది నీ ఓపిక. అంతేగాని నువ్వు చేస్తున్నావు కదా అని ఆవిడ చెయ్యాలంటే ఆవిడ ఇంట్లో 100 పనులు చేసుకోవాలండి. ఏమి తినకుండా కూర్చుంటే ఆవిడకి ఓపిక ఎక్కడ నుండి వచ్చింది?
అంతే కదండి. ఇప్పుడు 100 పనులు ఉన్నప్పుడు ఉపవాసం చేసుకోవాలంటే కుదరదు కదండి. నేను ఉపవాసం చేస్తున్నానమ్మా అని నా కాళ్ళు లాగేస్తున్నాను, నేను కూర్చుంటే నా పిల్లలు ఎవరన్నా చూస్తారా? మా ఆయనకి ఎవరన్నా క్యారేజీ పెట్టి పంపుతారా? తెల్లారి పొద్దున్నే చీకటితో లేసి ఎవరు పెడతారండి? ఎవరు చేయరండి. ఎవరి పనులు వాళ్ళకే ముఖ్యం. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఉపవాసం నీకు చెయ్యాలనిపిస్తే నువ్వు చెయ్యి, ఎదుటి వాళ్ళకి చెప్పకూడదండి. అమ్మ ఇలా చేస్తే మంచిదంట అని చెప్పు, అంతవరకే. నువ్వు చెయ్యి, నువ్వెందుకు చేయటం లేదు అంటే ఏంటండి? ఆవిడ ఓపిక లేదు, చేయటం లేదు, అంతే కదా. దేవుడు ఏం చెప్తున్నాడంటే అండి, రహస్యంగా చేయమంటున్నాడండి. నువ్వు అందరికీ చాటు వేసుకుని ఉపవాసం చేస్తున్నాను, దుఃఖ ముఖం పెట్టుకుని చెయ్యొద్దు అంటున్నాడు. అసలు నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు నీ ఇంట్లో భర్తకే తెలియక్కర్లేదంటండి. దేవుడు అది చెప్తున్నాడండి. రహస్యంగా ఇంట్లో గదిలోకి వెళ్ళి చేసుకో ఉపవాసం అని చెప్తున్నాడండి. ఇంకా ఏం చెప్తున్నాడండి? సత్యం అనేది ఎవరు చెప్పినా వినాలండి. నేను చెప్పింది నిజమా అబద్ధం అండి? ఇప్పుడు నన్ను అంటారండి మా వాళ్ళు, నువ్వు మాకు చెప్పేదని అయిపోయావు అంటారండి కొన్ని విషయాల్లో. అంటే దేవుడి గురించి మా వాళ్ళకి తెలియదు, చెప్పాను అనుకో నువ్వు చెప్పేస్తున్నావు అంటారండి. అంటే నువ్వు మొత్తం వదిలేసింది మొత్తం వదిలేసింది అంటారండి నన్ను. నేను మా వాళ్ళకన్నా చిన్నదన్నా పెద్దన్నండి? చిన్నదాన్ని. నేను చిన్నదాన్ని అయ్యండి చెప్తున్నానని అంటారు, కానీ విషయం తెలీదు. అంటే చిన్నపిల్లవాడు చెప్పినా కానీ సత్యం గురించి కొన్నిసార్లు వినాలండి. పెద్దవాడు చెప్తేనే వినాలని లేదండి. సత్యం ఎవరు చెప్పినా, చిన్నపిల్లవాడు చెప్పినా కానీ వినాలి. చిన్నపిల్లవాడు చెప్పాడు కానీ అబద్ధం అవ్వదు, పెద్దవాడు చెప్పాడని నిజం అవ్వదు. సత్యం అనేది చిన్నపిల్లవాడు చెప్పినా వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడండి? వాక్య భావాన్ని నేర్చుకోమంటున్నాడు. వాక్యం తెలుస్తుంది కానీ వాక్య భావాన్ని నేర్చుకోవటం లేదండి ఎవరు. ఇజ్రాయిల్ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంకొక మాట చూసుకుంటే జకర్యా 7వ అధ్యాయం 5వ వచనం అడుగుతున్నాడండి వాళ్ళని దేవుడు. జకర్యా 7వ అధ్యాయం 5వ వచనం, దేశ జనులందరికీ ఏంటండి? యాజకులుగును నువ్వు ఈ మాట తెలియజేయాలని అంటున్నారండి దేవుడు. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలలో 7వ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనకేగా పుచ్చుకుండిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనం కోసమే, చాలండి, స్వప్రయోజనం కోసమే కదా మీరు అన్నం తిన్నారు. అప్పుడు ఎవరి కోసం తిన్నారు? అన్నం తింటున్నామండి మనం. ఇప్పుడు అందరం తినొచ్చామండి. ఎవరి కోసం తిన్నామండి? మన కోసమే. మనం నీళ్లు తాగొచ్చాము. ఎవరితో కోసం తాగుతాము? మన ఆరోగ్యం కోసం, మన కోసం తాగుతాము. నేను తాగితే ఇంకొకళ్ళు దాహం తీరిద్దండి? నేను తింటే మా ఆయనకి ఆకలి తీరిద్దా? ఎవరు తింటే వాళ్ళకి ఆకలి తీరిద్ది. అంతేగాని నువ్వు తిన్నావుగా నేను తినలానే ఉంటాను. ఎన్ని రోజులు ఉంటామండి? ఒక రోజు 2 రోజుల తర్వాత చచ్చినట్టు మింగుతాం. నిజమండి. ఎన్ని రోజులు ఉంటామండి? ఎవరైనా ఎవరి ఆరోగ్యం కోసం వాళ్ళు, ఎవరి ఆకలి కోసం వాళ్ళే తింటారు. వేరొకరి కోసం తింటున్నావు అన్న మాట అబద్ధం. నువ్వు తింటే నీకు ఆరోగ్యం వచ్చింది, నువ్వు తాగితే నీ ఒంటికి వస్తాయి ఆ నీరు, అంతేగాని పక్క వాళ్ళ ఒంటికి రావు కదండి. ఎవరి ఆరోగ్యం కోసం, ఎవరి సుఖం కోసం వాళ్ళు, ఎవరి స్వప్రయోజనం కోసం వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారని చెప్తున్నాడండి దేవుడు. ఉపవాసం మీరు ఏమన్నా నా కోసం చేశారా అని అడుగుతున్నాడండి. అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎలా చేశారు? దేవుడికి వ్యతిరేకంగా చేశారు. ఉపవాసం అనేది దేవునికి ఇష్టంగా కాదు, వాళ్ళ స్వప్రయోజనం కోసం చేశారు అని దేవుడు చెప్తున్నాడండి. ఉపవాసం అనేది ఎలా చేయాలని దేవుడు చెప్తున్నాడండి? దేవునికి ఇష్టంగా ఉండాలి, రహస్యంగా చేయాలి. ఇంకేం చేయాలంటండి? ఎలా ఉండాలి? ఇంకా ఉపవాసం అనేది స్వప్రయోజనం కోసం చేయకూడదండి. ఏం చెప్తున్నాడండి దేవుడు? ఉపవాసం అనేది ఎలా చేయమంటున్నాడు? రహస్యంగా చేయమంటున్నాడు. దేవునికి ఇష్టంగా ఉండాలంటండి. అన్నిటికన్నా ముందు నువ్వు చేసే ఉపవాసం దేవుడు ఇష్టపడుతున్నాడా అనే విధంగా మనం చెయ్యాలంట. ఉపవాసం చేస్తే ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు, రహస్యంగా చేస్తే చాలు. అలాగే
స్వప్రయోజనం కోసం చెయ్యకూడదు, ఎదుటి వారి కోసం చెయ్యాలంటండి ఉపవాసం. ఇలాంటి ఉపవాసం ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేయరండి. ఎదుటి వాళ్ళ కోసం అంటే అసలు చేయరండి. వాళ్ళకి ఏదో పోనీలని ఉపవాసం ఉంటారండి, నాకు ఏదన్నా లాభం కలిగితే అంటే ఉంటారు. దేవుడు అలా ఉండకూడదు అంటున్నాడండి. ఉపవాసం చేస్తే నువ్వు నాకు ఇష్టంగా చెయ్యి, రహస్యంగా చెయ్యి, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, స్వప్రయోజనం కోసం చెయ్యకూడదని చెప్తున్నాడండి. కానీ అందరూ వ్యతిరేకంగా దేవుడు అడిగిన దాని ప్రకారం చేయకుండా వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగానే ఉపవాసం చేస్తున్నారు. మరొక వచనం చూసుకుందామండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. ఎలా చేస్తే దేవుడు ఇష్టపడుతున్నాడో చెప్తున్నారండి. మేము ఉపవాసం ఉండక నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనక నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. నీవు ఉపవాస దినమున మీరు వ్యాపారం దేవుడు అంటున్నాడండి. ఎందుకు చూడము మా ఉపవాసం అని అంటే దేవుడు చెప్తున్నాడండి, ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఇక్కడ చెప్తున్నారండి, ఉపవాసం చూడలేదు నేను చేస్తుంటే నువ్వు ఎందుకు చూడలేదు అంటే నేను ఎలా చూస్తాను? ఉపవాసం చేసి మీరు మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, అన్యాయంగా కలహాలు ఆడుతున్నారు, మీ పనివారిని బాధిస్తున్నారు, కఠినంగా శిక్షిస్తున్నారు, ఇవన్నీ చేసి కలహములు రేపుతున్నారు. అలాంటప్పుడు మీరు ఉపవాసం చేసినట్టు ఎలా అవుద్దని చెప్తున్నాడండి దేవుడు. అది అసలు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని అడుగుతున్నాడండి దేవుడు. అలాంటి ఉపవాసం నాకు అనుకూలం కాదు అని చెప్తున్నాడండి. దేవుడు ఆ ఉపవాసాన్ని అంగీకరించడు. మరి ఎటువంటి ఉపవాసాన్ని అంగీకరిస్తాడండి దేవుడు? అక్కడే ఉండదండి 6వ వచనం అండి, దాని కింద 6వ వచనంలో ఉంటుందండి. దుర్మార్గులు కట్టిన కట్టడలను విప్పుటయు కాడిమోలను తీయటయు బాధింపబడిన. అంటే ఏంటంటే ఇక్కడ దేవునికి ఇష్టమైంది ఎలా ఉండాలి? మనిషి పాపం నుండి విడిపించాలి. మనిషి పాపం నుండి విడిపించి పరలోకం చేర్చడము దేవునికి ఇష్టమైన ఉపవాసం. దేవుని పనికి త్యాగం చేయడం ఉపవాసం. దేవుని పని చేయడం, త్యాగంగా ఉండడం అలా దేవునికి ఇష్టమైన ఉపవాసం. పౌలు గారు పని చేశారండి, ఉపవాసం చేశారా? పని చేస్తూ పనిలో ఉన్నారు. అంటే ఆయన పని కట్టుకుని ఉపవాసం చేయలేదండి. సువార్త పని చేస్తూ ఆ పనులనే ఉపవాసంగా ఉండి ఆ పనిలో పని నిమిత్తం ఉన్నారు. ఆయన ప్రత్యేకించి ఉపవాసం అంటూ లేరు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని పని నిమిత్తం ఉపవాసం ఉన్నారు. కాబట్టి మనం దేవుడు ఇష్టపడే ఉపవాసం అంటే ఏంటండి? దేవునికి ఇష్టంగా ఉండాలి, ఆయన చెప్పినట్టు రహస్యంగా చేయాలి, స్వప్రయోజనం కోసం చేయకూడదు. కాబట్టి దేవునికి ఇష్టమైంది రహస్యంగా స్వప్రయోజనం కోసం చేయకుండా ఉండడమే దేవునికి ఇష్టమైన ఉపవాసం. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు పెట్టి అది చేయడము వాక్యానుసారము కాదు. అర్థమైంది అనుకుంటున్నానండి. పాఠం అందరికీ ప్రార్థన చేసుకున్నాను. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఇప్పుడు వరకు చెప్పిన పాఠాలు 2 అందరికీ అర్థమైనవి అనుకుంటున్నాను తండ్రి. అర్థమైన వాటిని వారి జీవితాలలో మలుచుకొని వ్యర్థంగా కాకుండా వాటిని అనుసరించి నీకు ఇష్టమైన వారిగా ఉండి మేము బ్రతికే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.